నేను సునీత. ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. వానలకు తోడు గాలి దుమారం సంభవించే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. ఈదురుగాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. వానలకు తోడు గాలి దుమారం సంభవించే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ఈదురుగాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, తెలంగాణ వ్యాప్తంగా మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో మనకు వర్షాకాలం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ సిటీతో సహా దాదాపు అన్ని జిల్లాల్లో మోస్తారు కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదవుతుంది. టెంపరేచర్ కూడా సాధారణ కంటే తక్కువ స్థాయిలోనే మనకు వర్షం నమోదవుతుంది. అటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావం కొనసాగుతుందని చెప్పవచ్చు. దీంతో సడన్ గా మనకు తెలంగాణతో పాటు అటు ఏపీలో కూడా వర్షం నమోదవుతుంది. దీనికి తోడు నైరుతి ఋతుపవనాల ప్రవేశం కూడా మెల్లమెల్లగా మన వైపు వీస్తూ ఉండటంతో దాని ఎఫెక్ట్ తో కూడా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇక నిన్న మాత్రము వర్షము చాలా బీభత్సాన్ని సృష్టించిందని చెప్పవచ్చు. ఎందుకంటే వర్షం దాటికి అటు ఉరుములు మెరుపులతో పాటు పిడుగు కూడా పడింది. పిడుగుపాటుకు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 4 చనిపోవడం జరిగింది. నల్గొండ జిల్లా అప్పాజిపేటలో నిమ్మ తోటలో పనిచేస్తున్నటువంటి మహిళా రైతు భిక్షమమ్మ, మహబాద్ జిల్లా కొత్తగూడెం మండలం ఓటాయిలో గొర్రెలు కాస్తున్నటువంటి గొర్రెల కాపరి ఏషబోయిన చేరాలు 50 సంవత్సరాల వయసు అతనికి. అలానే మహబాద్ జిల్లాలోని గూడూరు మండలం గుండెంగోలో ఉన్నటువంటి యువకుడు మైదం ప్రవీణ్ కుమార్ 20 సంవత్సరాలు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం మీరాపూర్ లో గొర్రెల కాపరి గోపాల బాలరాజు చాలా యువకుడు, 20 సంవత్సరాల యువకుడు గొర్రెలు కాస్తున్నటువంటి బాలరాజు. వీళ్ళు 4 కూడా పిడుగుపాటుకు గురై అకాల మరణం పొందొచ్చారు. చాలా చోట్ల కూడా పిడుగులు పడి బీభత్సం సృష్టించిందని చెప్పవచ్చు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసింది. దీంతో అనుమల మండలంలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రం ఉన్నటువంటి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. నార్కెట్పల్లిలో గాలివాన బీభత్సానికి ట్రాన్స్ఫారం దిమ్మ కూలిపడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కోదాడ, హుజూర్ నగర్ లోని ఇళ్లలోని షార్ట్ సర్క్యూట్ కారణంగా చాలా ఏసీలు గాని, టీవీలు, ఫ్రిడ్జ్ లాంటి ఐటమ్స్ కూడా వారికి కాలిపోయాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉదయం సాయంత్రం వరకు కూడా భారీగా వర్షం కురిసింది. లోతెత్తి కారణాలు రహదారులు కూడా జలమయం అయిపోయి దీంతో ఎమ్మెల్యే కాలనీలు కూడా సందర్శించారు. ఇక ములుగు జిల్లా, భూపాల్పల్లి జిల్లా, ఇటు పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లాలో కూడా భారీగా వర్షపాతం నమోదైంది. ఈదురుగాలు కూడా చాలా ఎక్కువగా వీశాయి. ములుగు జిల్లాలోని తాడ్వాయి, ఏటూరు నాగారం, మంగపేట, వాజేడు, వెంకటపురం మండలాల్లో భారీగా వర్షం పడింది. గాలి దుమారం వీయడంతో మేడారం తాడ్వాయి ఉన్నటువంటి మెయిన్ రోడ్డు పైన చెట్టు విరిగిపడే ట్రాఫిక్ తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. ఇక సంగారెడ్డి జిల్లా జారాసంగం మండలంలో భారీ
వర్షంతో పడినటువంటి కాలవరం వాగు పొంగిపోతుంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలంలోని చాలా ఇళ్లలోని గుడిసెల యొక్క పైకప్పులు కూడా లేచిపోయాయి. దాంతో పాటు నిజామాబాద్ జిల్లా నవీపేట మోపాల్ మండలంలో చెట్లు విరిగిపడ్డాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో బొబ్బిలి వాగు పొంగి పొర్లుతుంది. అంటే ఇక్కడ ఎలా ఎటు చూసినా సరే మనకు ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు హైదరాబాద్ సిటీలో కూడా వర్షం ఎఫెక్ట్ చాలా ఉందని చెప్పవచ్చు మనకి. ఎందుకంటే ఇక హైదరాబాద్ సిటీకి వస్తే మాత్రం నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచే కూడా దాదాపు చాలా డివిజన్లు కూడా వర్షం కురుస్తుంది. ఇటు మనకు దిల్సుఖ్ నగర్, కొత్తపేట, అలానే మన మలక్పేట, ఇటు చాదర్ఘట్ ఏరియా, పాత బస్తీ కొంత ప్రాంతము, అటు కోటి, అబిడ్స్, ఇటు ఉప్పల్, నాగోలు, హయత్ నగర్, బిఎన్ రెడ్డి నగర్, మెహదీపట్నము. సో ఈ ఏరియా అంతా కూడా వర్షం పడుతూ ఉంది. ఎందుకంటే నైట్ కూడా హైదరాబాద్ సిటీలో వర్షం కంటిన్యూ ఉంది. మలక్పేట ఏరియాలో ఉన్నటువంటి న్యూ మార్కెట్ మెట్రో స్టేషన్ వద్ద భారీగా నిన్న వర్షం నీరు చేయడంతో దాదాపు 2 గంటల పాటు ట్రాఫిక్ తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడింది. సో సిటీ వాసులు కూడా ఎక్కువగా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే రోడ్డు పైన వెళ్తున్నప్పుడు ఎప్పుడు ఇక్కడ ఏ చెట్టు కూలిపడుతుందో, ఏ ట్రాన్స్ఫార్మో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ సంబంధించిన పోల్ కింద పడిపోతుందో అనేటువంటి భయంతో కూడా సిటీ వాసులు ప్రయాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ సిటీతో పాటు అన్ని జిల్లాల్లో కూడా గాలివాన బీభత్సం ఎక్కువగా సృష్టిందని చెప్పవచ్చు. ముఖ్యంగా అటు మనకు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మనకు కాళేశ్వరం వద్ద సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయి. పుష్కరాల కోసము ప్రభుత్వము టెంపరీగా టెంట్లు ఏర్పాటు చేసింది, షామినాలు ఏర్పాటు చేసింది, తాత్కాలిక కొన్ని నిర్మాణాలు చేపట్టింది. నిన్న వచ్చినటువంటి భారీ ఈదురుగాళ్లకు అటు నది సంబంధించినటువంటి సరస్వతి పుష్కరాల కోసం ఏర్పాటు చేసినటువంటి టెంపరీ వెల్కమ్ బోర్డు కట్అవుట్ కూడా కంప్లీట్ గా కింద పడిపోవడంతో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. దాంతో పాటు టెంట్లు, షామినాలు అన్ని కూడా పూర్తిగా కూలిపోయాయి. టెంపరీగా ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ సంబంధించినటువంటి ఏదైతే సిస్టమ్ ఉంటుందో ఆ సిస్టమ్ కూడా దెబ్బతిని చాలాసేపు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అక్కడ ఎదుర్కొంది. భక్తులకు చాలా అసౌకర్యం ఏర్పడింది. పార్కింగ్ స్థలంలో వర్షం పడడం వల్ల వెహికల్స్ అందులోనే దిగపడిపోయి పార్కింగ్ స్థలాన్ని కూడా వెహికల్స్ వెళ్లలేని పరిస్థితి కనిపించింది. సో అక్కడ నది పుష్కరాలకు సంబంధించినటువంటి వాతావరణం ఏదైతే భక్తుల కోసం సిద్ధం చేశారో టెంపరీగా అవన్నీ కూడా కంప్లీట్ గా కూలిపోయి తిరిగి మళ్ళీ దాన్ని సెట్ చేస్తున్నారు. దానికోసం జిల్లా అధికార యంత్రాంగము, జిల్లా కలెక్టర్ కూడా నైట్ అంతా కూడా కష్టపడాల్సి వచ్చింది. సో ఇలా ఓవరాల్ గా ఎక్కడ చూసినా సరే సిచ్యువేషన్ అనేది ప్రస్తుతం ఉన్నటువంటి వెదర్ తోటి వర్షాల వల్ల కూడా ఇబ్బందిగా ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్లీగా అప్రమత్తమైందని చెప్పవచ్చు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కూడా సూచించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో తక్షణ ధాన్యాన్ని కూడా కొనాలని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అధికారులను ఆదేశించారు. ఎందుకంటే అకాల వర్షానికి అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ సంబంధించిన జిల్లాలో వరి ధాన్యం తడిసిపోయింది. చాలా చోట్ల తడిసిన వరి ధాన్యాన్ని కూడా కొనాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అధికారులను కూడా ముఖ్యంగా ఇటు విద్యుత్ సంబంధించినటువంటి అధికారులను, అటు రెవెన్యూ శాఖ అధికారులను, పోలీస్ శాఖ అధికారులతో పాటు వీళ్ళు ముగ్గురు అధికారుల కోఆర్డినేషన్ తో పాటు ప్రతి జిల్లాలో కూడా భారీ వర్షాలు వచ్చినప్పుడు ఒక కోఆర్డినేషన్ టీం ఉంటుంది. కోఆర్డినేషన్ టీం కు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ఎప్పటికప్పటికి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితిని అప్రమత్తం చేయాలని కూడా సూచించడం జరిగింది. ఇక హైదరాబాద్ సిటీలో విద్యుత్ సమస్య ప్రధానంగా ఉంటుంది కాబట్టి వర్షం వచ్చినప్పుడు దాన్ని ఇమీడియట్లీ పునరుద్ధరించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ వచ్చేసి జిహెచ్ఎంసీ, పోలీసు, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ పరిస్థితులను ఎప్పటికప్పుడు సిఎస్ రామకృష్ణారావు అబ్జర్వేషన్ చేస్తూ కూడా ప్రభుత్వానికి, జిల్లా అధికార యంత్రానికి, జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ప్రస్తుతానికి మొత్తము సీఎం రేవంత్ రెడ్డి నుంచి అటు జిల్లా స్థాయి సిఎస్ నుంచి జిల్లా స్థాయి కలెక్టర్ వరకు, మండల స్థాయి ఎంఆర్ఓ, మిగతా పోలీసు శాఖ అధికారులు అందరూ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక
3-4 రోజుల పాటు ఇదే వర్షాభావ పరిస్థితి మనకు తెలంగాణలో కంటిన్యూ అవకాశం ఉంది సునీత. రైట్ రాజు పటేల్.